నమస్కారం అండి. మనము హేత్వాభాసలు చదువుకుంటున్నాం. ఈ హేత్వాభాసలు ఎన్ని రకాలు అంటే 5 రకాలు. ఒక్కసారి మళ్ళీ చెబుతా వినండి. హేతువు అంటే సత్ హేతువు అంటే ఏమిటి అని అంటే మనము 5 చెబుతాం. ఏమిటవి? పక్ష ధర్మత్వము, సపక్ష సత్వము, తర్వాత విపక్ష అసత్వము, అబాధిత విషయత్వము, అసత్ ప్రతిపక్షము అని 5 రకాలుగా చెబుతాం. ఏమండి? అయితే తర్క సంగ్రహంలో దీన్ని ఆర్డర్ వేరేగా చెబుతాడు. అంటే నవ్య న్యాయంలో దీని ఆర్డర్ని పై బాధితాన్ని కిందకి తీసుకెళ్తారు, దీన్ని పైకి తీసుకెళ్తారు. అట్లాగే చెప్పదలుచుకున్న విషయం ఒకటే అయినా తర్క సంగ్రహము అంటే కనుక నవీన న్యాయంలో చెప్పే పేర్లు, మనది ప్రాచీన న్యాయం అంటే గౌతమ న్యాయ సూత్రాలను ఆధారంగా చెప్పిన తర్క భాష. ఇందులో చెప్పే పేర్లు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి, ఆర్డర్ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు, కానీ విషయం మాత్రం అదే. ఏమండి? అంటే ఒక సత్ హేతువు సరి అయినది అని చెప్పాలంటే ఏమేమి ఉండాలి అంటే, 1 పక్ష ధర్మత్వం ఉండాలి, 2 సపక్ష సత్వం ఉండాలి, 3 విపక్ష అసత్వం ఉండాలి, 4 అబాధిత విషయత్వం ఉండాలి, 5 అసత్ ప్రతిపక్షము ఉండాలి అన్నాడు. ఈ 5 కూడా ఏదైనా ఉదాహరణ తీసుకున్నాడు, అన్వయ వ్యతిరేక వ్యాప్తి ఉన్నటువంటి వాటిలోనే ఈ 5 ఉంటాయి. కేవలం అన్వయి ఉందనుకోండి, దానికి వ్యతిరేకానికి ఉదాహరణే లేదు కాబట్టి ఏమండి విపక్ష అసత్వం అనేది దొరకదు. అలాగే కేవలం వ్యతిరేకం ఉందనుకోండి, సపక్ష సత్వం దొరకదు. కనుక ఈ 5 దొరికేవి ఎక్కడ అబ్బాయి అంటే అన్వయ వ్యతిరేక వ్యాప్తులు ఉన్న చోట అని చెప్పారు. కనుక మనం కంటిన్యూ చేసే ఉదాహరణ ఈ 5 ఉండాలి కాబట్టి దీంతో కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పుకుని ముందుకెళ్ళాం. తర్వాత ఏం చెప్పుకున్నాము? పక్ష అంటే ఏంటి, సపక్ష అంటే, విపక్ష అంటే ఏమిటో చెప్పుకున్నాం. సందిగ్ధమైన సాధ్య ధర్మాధర్మీ పక్ష ఇక్కడ ఉందా లేదా ఈ హేతువు అనే డౌట్ ఉన్నది పక్షమైతే, ఈ హేతువు ఇక్కడ ఉండే తీరుతుంది. ఎందుకు? సాధ్యము హేతువు ఇక్కడ కలిసి ఉంటాయి. సాధర్మ్యం దేనికి? హేతువుకి సాధ్యానికి అని ఉండే ఉదాహరణ చూపిస్తే సపక్షము. ఇక్కడ సాధ్యము లేదు కాబట్టి మీరు అరిచి గీబెట్టినా ఇక్కడ మీకు హేతు అభావం కనపడదు అని అంటే అది విపక్షమైంది. ఇది వాటి డెఫినేషన్స్, అది పక్కకు పెట్టేయండి. ఇక హేత్వాభాసలు. ఈ హేతువులు 5 చెప్పాడు కదా సద్హేతు అంటానికి. ఈ సద్హేతు అంటానికి 5 చెప్పాడు కాబట్టి ఇవి కాని అన్నీ కూడా హేతు అభాసలే, హేత్వాభాసలే. వాటికి ఏం పేర్లు పెట్టాడు? అసిద్ధ, విరుద్ధ, అనైకాంతిక, ప్రకరణ సమః, కాలాచ్యయాపదిష్ట భేదాత్. ఈ భేదములతో పంచైవ 5 కూడా అంటే ఏమిటి? అంటే ఏమిటో నిన్న చెప్పుకున్నాం మనం కొన్ని. ఇక్కడ అనైకాంతిక మొదటిది ఏం చెప్పాడు? అసిద్ధ. అసిద్ధ అంటే ఏమిటి? అసిద్ధ అంటే ఏమిటి? విరుద్ధ అంటే ఏమిటి? ఈ అనైకాంతిక అంటే ఏమిటి?
ఇవన్నీ మనం వరుసగా తెలుసుకోవాలి. కనుక అసిద్ధ అంటే ఏమిటి? ఇది వీలైతే మీరు 90వ పేజీకి వెళ్ళండి. తొంభైవ పేజీలో 4వ పాయింట్ అసిద్ధ సాధ్య విశిష్ట సాధ్యత్వాత్ సాధ్య సమః అని వీటికి డెఫినేషన్స్ కొన్ని ఇచ్చాడు. వీలైతే ఇది గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోవాలన్న నియమం మాత్రం మీకు పరీక్షకి లేదు. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మాత్రం అక్కడ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు తత్ర 91వ పేజీ తత్ర అసిద్ధ త్రివిధ. మనము ఏం చేయాలనుకున్నామండి? ఏదైనా సరే వ్యాప్తి వాక్యం ఇస్తే ఏం చేయాలి? మొట్టమొదట ఏం చేయాలి? సాధ్యం సాధ్యం ఏమిటి, పక్షం ఏమిటి, సాధ్యం ఏమిటి, హేతు ఏమిటి చూసుకుంటాం. తర్వాత ఏం చేయాలి? ఉదాహరణ చూస్తాం. ఉదాహరణ వెతుక్కోవాలి. ఇచ్చిన దగ్గరేమో పట్టుకోవాలి, లేని దగ్గరేమో వెతుక్కోవాలి. అంతే కదా? కనుక ముందు పర్వతో వన్యమాన్ ధూమవత్వాత్ యథా మహానసే అనగానే పర్వత పక్షము, వన్యమాన్ సాధ్యము, ధూమవత్వాత్ హేతువు అయిన తర్వాత దానికి సరిపడే ఉదాహరణ వెతకాలి. అంటే యథా మహానసే. ఇది గుర్తుపెట్టుకుంటే మిగతా అన్ని ఈజీ అయిపోతాయమ్మా. 91వ పేజీ తత్ర అసిద్ధ త్రివిధ. హేత్వాభాసంలో మొదటిదైనటువంటి అసిద్ధ అనేది 3 రకాలు. ఆశ్రయాసిద్ధ, స్వరూపాసిద్ధ, వ్యాప్యత్వాసిద్ధ ఇది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? గగనారవిందం సురభి అరవిందత్వా సరోజారవిందవత్ అని వాక్యం ఇచ్చాడు. దీనిలో ఏమేమిటి చెప్పండి. ఇప్పుడు 91వ పేజీలో ఉంది. గగనారవిందం పక్షము, సురభి, మిగిలిన వాళ్ళు చెప్పచ్చు. సురభి సాధ్యము, అరవిందత్వాత్ హేతువు, సరోజారవింద ఉదాహరణ. ఇప్పుడు మనం సాధించాల్సింది ఏమిటి? హేతువు. హేతు అన్నది అరవిందత్వాత్. హేతు అన్నది ఏమిటి? అరవిందత్వాత్. మరి నేను అడిగింది ఏమిటి? సాధించాల్సింది ఏమిటి అన్న? సాధించాల్సింది సురభి. వాసన. ఈ వాసన ఎక్కడ సాధించాలి? పక్షమునందు. ఏమిటా పక్షము? ఆకాశ పుష్పం. ఆకాశ పుష్పం ఉంటుందా? లేదు. అంటే అధికరణము లేనప్పుడు ఆధేయం ఎక్కడుంటుంది? కనుక ఇక్కడ అధికరణం ఉందా? లేదు. అంటే ఆశ్రయం ఉన్నదా? ఈ వాసన సాధించని పక్షమునందు ఆశ్రయత్వమే లేదు. కనుక ఇదే దోషం వచ్చింది. ఆశ్రయాసిద్ధ కుదరదబ్బా అన్నాడు. ఇక తర్వాత రెండోది యథా శబ్ద అనిత్యత్వా చాక్షుత్వాత్ ఘటవత్. దాని తర్వాత ఇది చెప్పండి. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా శబ్ద అనిత్య చాక్షుషతత్వాత్ ఘటవత్. వీటి చెప్పండి. 3 పట్టుకోండి. ఫస్ట్ గురుగారు, ఇది పేపర్ ఎన్నో పేపర్ గురుగారు? ఏ పేపర్ లో చూస్తున్నారు మీరు? తర్కశాస్త్రము 4 పేపరా గురుగారు? ఆ పేపర్ ఆ తర్వాత చెబుతాలేమ్మా. ముందు పాఠం చెప్పు. ఎన్నో పేపర్ అమ్మా? ఎవరైనా చెప్పండి ఒకసారి. నాకేం గుర్తుంటుందా మొహం? 91. అది కాదమ్మా, ఇది ఎన్నో పేపర్? ఫోర్త్ పేపర్. అలాగే గురుగారు. శబ్ద అనిత్య చాక్షుషత్వాత్ ఘటవత్. దీనిలో చెప్పండి ముందు నాకు. పక్షము, సాధ్యము, హేతువు. పక్షము శబ్దం అండి, సాధ్యము అనిత్యము, హేతువు చాక్షుషత్వాత్, దెన్ ఉదాహరణ ఘటవత్. వెరీ గుడ్.
ఇప్పుడు మీరు సాధించాల్సింది ఏమిటి? సాధ్యం ఏమిటి? అనిత్యత్వం. అవునండి. హేతు ఏమిటి? చాక్షుషత్వ. ఉమ్. ఉదాహరణ ఏమిటి? ఘటవత్. ఘటవత్. ఏమండి? అయితే ఇక్కడ ఏమిటవుతోంది మీకు? ఆ, ఏమిటవుతోంది? శబ్దము అనిత్యత్వానికి ఉమ్, అనిత్యత్వానికి కంటికి కనబడగలగటం అనే హేతువు కదా. అవునండి. హేతువు కంటికి కనగడగలటం. అవునండి. ఘటం కనబడుతోంది కదా. ఘటం కనబడుతుంది కానీ ఘటం శబ్దం. ఘటం అనిత్యం కూడా, అవును. ఎందుకంటే పగిలిపోవచ్చు. అవునండి. తయారు కావడానికి ముందు లేదు, ఆ, అందుకని అది అనిత్యమే. అది అవును. సరిపోయింది ఉదాహరణకి. కానీ శబ్దము అనిత్యము అని అనాలంటే శబ్దము దగ్గర ఏముండాలి? చూడగలగటం ఉండాలి, చాక్షుషత్వం. చాక్షుషత్వం ఉండాలి. మీరు శబ్దాన్ని చూడగలుగుతారా? చూడలేము. చూడలేరు. కనుక ఏ హేతువు గురించి అయితే మాట్లాడుతున్నారో దాని స్వరూపం అక్కడ కుదరట్లేదు సాధ్యం దగ్గర. అవునండి. అందుకని స్వరూప అసిద్ధ. కనిపించే ఎందుకు? శబ్దాన్ని కేవలం మీరు వినగలుగుతారు, చూడలేము కాబట్టి ఉమ్, అక్కడ స్వరూపం ఉమ్. అసిద్ధం. అవును. అంచేత చూడగలిగినటువంటి శబ్దమే లేదు. ఆ, ఎందుకు? అది కేవలం వినబడుతుంది వినపడుతుంది కాబట్టి. కాబట్టి. అవునండి. సరే, నెక్స్ట్ పేజీకి వెళ్దాం. వ్యాప్యత్వా సిద్ధ. వ్యాప్యత్వా సిద్ధ అన్నది తు ద్వివిధ. ఏక వ్యాప్తిగ్రాహక ప్రమాణాభావాత్. మొదటిదేమిటి? వ్యాప్తిగ్రాహక ప్రమాణ అభావాత్. అపరహ అంటే తర్వాతి. తర్వాతి అంటే ఏంటి అనమాట? ఇక్కడ రెండోది ఉపాధి సద్భావాత్. ఉపాధి ఉండటం. తత్ర ప్రథమో యథ. అందులో మొదటి దానికి ఉదాహరణ చెబుతున్నాడు. యత్ సత్ తత్ క్షణికం యథా జలధరః. యత్ సత్, ఏది సత్తో అది క్షణికం. యథా జలధరః. ఇప్పుడు ఏమేం చేయాలి ఇందులో? యత్ సత్. సత్ అంటే ఏమిటి? ఉండుట. ఉండుట. ఏది ఉండుట అనే అంటే ఉనికి అన్నమాట, అస్తిత్వము. సత్ అంటే అస్తిత్వము కలదో అది క్షణికము. ఎట్లాట? యథా జలధర. జలధర అంటే మేఘం. మేఘం కనబడుతూ ఉంది కదా. మేఘం అలాగే ఉంటుందా? గాలి వేస్తే విడిపోతుంది, వర్షం కురిస్తే అయిపోతుంది. కనుక అది క్షణికమే కదా. ఉదాహరణ. అయితే తర్వాత ఏమంటున్నాడు? యత్ తత్ సత్ తత్ క్షణికం యథా జలధర అన్నాడు. తర్వాత ఇప్పుడు చూడండి ఒకసారి. మనకి వ్యాప్తి వాక్యం ఏమిటి? యథా వ్యాప్యం యథా యథా వ్యాప్యం తథా యత్ర 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 వ్యాప్యం తత్ర తత్ర వ్యాపకం. యత్ర యత్ర సాధ్య అభావః వ్యాప్య అభావః తత్ర తత్ర వ్యాపకః అభావః. అంతే. కాదు, ఎత్ర ఎత్ర వ్యాప్య తత్ర తత్ర వ్యాపక. అదే వస్తుంది. అక్కడ అభావాలు ఉండవు. వ్యాప్యం వ్యాపకం దగ్గర అభావాలు ఉండవు. ఇప్పుడు ఈ సత్ యత్ సత్ క్షణికం తథా యథా జలధర అనే దానిలో ఒక వ్యాప్తి వాక్యం చెప్పండి.
ఉనికి అన్నది హేతువును, క్షణికం అన్నది సాధ్యం, అంతే కదా గురుగారు? అంతే. అప్పుడు ఉనికి అనే క్షణికం అన్నది హేతు తల్లి. క్షణికం. ఆ, ఆ, అదే. సాధ్యం. ఉనికి అన్నది సాధ్యం. హేతు. చెప్పండి ఏదోటి. అక్కడ చక్కగా ఉంది కదా బోర్డు మీద. ఎత్ర ఎత్ర క్షణికత్వం తత్ర తత్ర అస్తిత్వం. తత్ర తత్ర అస్తిత్వం. అంతే. ఉమ్. యథా జలధర అన్నాడు. యథా జలధర. ఎక్కడెక్కడైతే క్షణికత్వం ఉందో తత్ర అస్తిత్వం. అంటే ఈ రెండే ఉండాలి. ఈ రెండిటికే ఆ అవినాభావ సంబంధం ఉండాలి. ఇంకోటి తగలకూడదు మనకి. అవునా కాదా? అవును. పొగ ధూమ అగ్ని ఉన్నదాకా తప్ప కాంబినేషన్ ఇంకెక్కడ వేరే కాంబినేషన్ మీకు తగలదు అగ్నికి దీనికి. ఇక్కడ వ్యాప్యం ఏది? ఇక్కడ వ్యాప్యము క్షణికం. క్షణికత్వము. క్షణికత్వం కదా? అవును. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఈ నా శబ్దము నిత్యమా? కాదు. కాదు. క్షణికమేగా. అవును. కనుక ఈ క్షణికత్వము అనే హేతువు కేవలముగా అస్థి అనే దాంతో కాదు, శబ్దంతో కూడా సరిపోతుంది అవును. అవును కదా. అవును. కనుక ఇప్పుడు పైన చెప్పిన వ్యాప్తి వాక్యం సిద్ధించినట్ట. అవినాభావ సంబంధం లేదు అక్కడ, మిస్ అయింది. అవునా కదా? అవును. అందుకనే చెప్పాడు సత్తు చ శబ్దాది నచ సత్వ క్షణికత్వయో వ్యాప్తి గ్రాహకం ప్రమాణం అస్తి. కనుక ఉండుట క్షణికత్వము అనే రెండిటి మధ్యలో ఎత్ర ఎత్ర క్షణికత్వం తత్ర తత్ర సత్వం అనేటటువంటి వ్యాప్తి వాక్యం కుదరటం లేదు. ఎత్ర ఎత్ర క్షణికత్వం తత్ర ఎత్ర శబ్దత్వం కూడా వచ్చింది ఇంకో వాక్యం. కనుక వీటన్నిటికే అవినాభావ సంబంధం ఉంది, ఇంకెక్కడా ఉన్నదని లేదుగా. ఇప్పుడు అది ఏమైనట్టు వ్యాప్తి గ్రాహ ప్రమాణం ఉందా? లేదు, ఎందుకంటే అసిద్ధి, వ్యాప్యత్వ అసిద్ధి అయిపోయింది. రెండోది ఏమిటి? ఉపాధి. సోపాధికతయా త్వస్య వ్యాప్త్యాత్వా సిద్ధో ఉచ్యమానాయాం క్షణికత్వం అభ్యుపగతం స్యాత్. అంటే ఈ ఉదాహరణ ఏం చేసాం మనం? శబ్దం అనిత్యాన్ని సాధించాము, కానీ ఉనికి ఉండగలగటము క్షణికము అనే రెండిటికి మధ్య వ్యాప్తిని గ్రహించలేకపోతున్నాం. ఉందేమో డౌట్ ఉంది, కానీ ఇంతే అని లేదు. కనుక అది కుదరదు. ఇక రెండవది ఏం చెబుతున్నాడు తర్వాత? ద్వితీయో యథా. రెండవది ఎలాగంటే ఈ వాక్యాన్ని చూడండి, 92వ పేజే. క్రత్వంతర్వర్తిని హింసా అధర్మ సాధనం హింసాత్వాత్ క్రతు బాహ్య హింసావత్. అది ఉదాహరణ. అది సరే, అది మనకి ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ స్టేట్మెంట్, పంచావయవ వాక్యం. పంచావయవం. కరత్వంతర్వర్తిని హింస అంటే ఏమిటి? ఒక యజ్ఞము చేస్తుంటే యజ్ఞముల్లో చేసేటటువంటి హింస. అదేమిట? అధర్మ సాధనం. అలా చేయటం వల్ల అధర్మాన్ని పొందుతాడయ్యా. ఎందుకు? హింసాత్వాత్. అక్కడ హింస ఉంది కనుక. క్రతు బాహ్య హింసావత్ అంటే క్రతు బయట చేసే
ముందు కాదు ముందు ఐడెంటిఫై చేయండి హేతువు అవి వగైరా. క్రత్వంతర్వర్తిని హింస అన్నది పక్షము. క్రత్వంతర్వర్తినిలో ఉన్నటువంటి హింస అన్నది పక్షం అధర్మ సాధనం అనేది సాధించాలి. సాధించాలి. ఎందుకు? జీవహింస అన్నది అధర్మ సాధనం కాబట్టి. అవన్నీ కాదు, ఇక్కడ హింసత్వాత్. హింస ఉంది కనుక అది హేతు. ఉదాహరణ ఏంటి? ఉదాహరణ క్రతు బాహ్య హింసావత్. ఇప్పుడు పక్షం ఏమిటి, సాధ్యం ఏమిటి, హేతు పక్షం క్రత్వంతర్వర్తిని హింస అన్నది. వెరీ గుడ్. అధర్మ సాధనం అనేది సాధ్యం కదా. అంతే. హేతు త్వాతులు ఎక్కడ ఉంటే అక్కడ అదే హింసాత్వాత్ హేతువు. క్రతు ఎగ్జాంపుల్ ఏమో క్రతు బాహ్య హింసావత్. క్రసు బాహ్య హింస. బయట కూడా హింస ఉంది అన్నది. బయట ఇప్పుడు మీరు బయట ఎవరినో పట్టుకుని 4 పిచ్చి కొట్టుడు కొట్టారు అనుకోండి, అది హింస అవుతా కదా? అది ఏమన్నా క్రతువు మధ్యలో కొట్టారా? రోడ్డు సెంటర్ లో కొట్టారు కానీ. రోడ్డు సెంటర్ లో పిచ్చి కొట్టుడు కొట్టారు అనుకోండి, క్రతు బాహ్య హింసే కాదు. అవును, అది క్రతువులో అది అధర్మమే కదా. అవును, అది అధర్మమే కదా. అవును. అది క్రతువులో కూడా హింస జరిగితే అధర్మం నిరూపించాలి మీరు ఇప్పుడు. అది చేయగలరా లేదా అని చూస్తున్నాం. దీనికి ఇది హేతు. ఏది? ఈ హింసాత్వాత్ అన్నది హేతు అవుతుందా కాదా? ఇక్కడ మనం చూడాల్సింది ఒకటే, ఇది హేతువుగా పనికొస్తుందా పనికిరాదా వరకే మన పరిశీలన. ఇక్కడ హేత్వాభాషలో మనం బుర్రలు ఏం పాడు చేసుకోవట్లే. వాడిచ్చిన హేతువు హేతువుగా పనికొస్తుంది పనికిరాదా చేస్తున్నాం. ఎందుకు? హేతు అన్న 5 పక్షధర్మత, సపక్ష సత్వం, విపక్ష అసత్వం, అబాధితత్వం, అసత్ ప్రతిపక్షం. ఈ 5 ఇవి కాని ఏదైనా హేత్వాభాస అన్నాడు కాబట్టి ఈ చెప్పే ఉదాహరణలన్నీ ఈ 5 కూర్చుంటుందా లేదా చూడటమే మన పని. తూచన్నాం అనుకోండి హేత్వాభాస. వాటికి రకరకాల పేర్లు పెట్టుకుంటున్నాం అంతే, కన్వీనియన్స్ కోసం. కనుక మనకి వాక్యం ఇచ్చిన ఏం చేయాలి? ముందు పిలక పుచ్చుకుని హేతువుని పట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి? ఈ హేతు ఎక్కడుందిరా అంటే సాధ్యంలో ఉంది కాబట్టి సాధ్యాన్ని పట్టుకోవాలి. ఏం సాధించాలిరా అబ్బాయి అంటే వన్ని కాబట్టి సాధ్యాన్ని పట్టుకోవాలి. దీనికి ఏమన్నా ఉదాహరణ ఉందా అంటే ఉదాహరణ పట్టుకోవాలి. 4 అంశాలు మన చేతికి వచ్చాయి. వచ్చిన తర్వాత ఈ హేతువు హేతువేనా కాదా అంటే ఏం చేయాలి? పక్షంలో ఉందా లేదా చూడాలి. పక్షంలో లేదనుకోండి ఏమిటైంది అప్పుడు? అది అసిద్ధమైంది. ఆశ్రయాసిద్ధం. ఆశ్రయాసిద్ధత్వం వచ్చేసింది. ఆశ్రయాసిద్ధం. ఇట్లా మీకు ఒక్కొక్క దానికి అది లేదు కాబట్టి ఈ అసిద్ధాలు వచ్చేస్తాయి. అట్లా వెతుక్కోవటమే హేత్వాభాస. ఇప్పుడు దీన్ని చెప్పండి, ఇంతకు ఏం చదువుతున్నాం మనం? క్రత్వంతర్వర్తని హింస అన్నది పక్షము, అధర్మ సాధనం అన్నది సాధ్యము, హింసాత్వాత్ అన్నది హేతువు. ఉదాహరణ క్రతుబాహ్య హింసావత్. క్రతుబాహ్య హింసావత్ అన్నాడు. అత్ర అధర్మ సాధనత్వే హింసాత్వం న ప్రయోజకం. అత్ర అధర్మ సాధనత్వే హింసాత్వం న ప్రయోజకం అంటే ఇక్కడ ఏమంటున్నాడు మన్ని? చూడండి, మొత్తం చదువుకుందాం, తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అత్ర అధర్మ సాధనత్వే హింసాత్వం న ప్రయోజకం కింతు. ఈ మాటలన్నీ ఎవరు అండి? కేశవ మిశ్రులు గారు. ఎవరికి చెప్తున్నాడండి? మనకి. నాకు. నేనే శిష్యుడిని ఆయనకి ఇప్పుడు. హింసాత్వం న ప్రయోజకం కింతు నిషిద్ధత్వమేవ ప్రయోజకం. ఏమిట్రా నాయన అంటే చెయ్యకుండా ఉండటం అనేది ప్రయోజనం. ఎందుకు ఇంతకీ హింస చెయ్యొద్దని అధర్మం ఎందుకంటున్నాడు? నువ్వు ధర్మం చెయ్యాలి గనక.
అధర్మం చెయ్యకుండా ఉండడం కాదు లక్షణం అక్కడ. మామూలుగా నువ్వు చేయాల్సిన పని ఏమిటి? ధర్మము చేయుట. ఉమ్, కనుక నీ పరమ ప్రయోజనం దేనికి చేస్తున్నావు ఈ క్రతువులు? ధర్మం ధర్మ- గురించి. ధర్మం ధర్మం కోసం. ఉమ్, కనుక అక్కడ నువ్వు అధర్మాన్ని సాధించమని కాదు చెప్పేది. ఉమ్, అధర్మ సాధనం కాదు నీకు సాధ్యం, ధర్మ సాధనం. ఉమ్, అధర్మం లేదు కాబట్టి ధర్మం ఉన్నట్లు లెక్క. సో మీ పరమ ప్రయోజనం ఏమిటి? ధర్మ హింస చేయకపోవటం. ఆ, మీ పర్పస్ ఏమిటి? హింస హింస చేయకపోవడం. చేయకపోవటం. కింటు నిషేధత్వమేవ ప్రయోజకం. అంచేత ఉపాధిరితి యావత్ తథాహి సాధ్య వ్యాపకత్వే సతి, సాధ్య వ్యాపకత్వే సతి అంటే సాధ్య వ్యాపకతో ఉన్న సాధనా వ్యాపక ఉపాధిరితి ఉపాధి లక్షణం. ఇది అండర్లైన్ చేసుకోండి. సాధ్య వ్యాపకత్వే సతి సాధనా వ్యాపక ఉపాధిరితి ఉపాధి లక్షణం. తచ్చ అస్తి నిషిద్ధత్వే. నిషిద్ధత్వం హి సాధకస్య వ్యాపకం. సాధ్యస్య ఏమండి? సాధ్యస్య వ్యాపకం. సాధ్యస్య వ్యాపకం. నేనేమన్నా? ఏం లేదు. ఓకే. అంటే ఏమైంది? యత అందువలన మీరు వ్యాప్తి వాక్యం ఏం చెప్పాలయ్యా? ఎత్ర ఎత్ర అధర్మ సాధనత్వం తత్ర తత్ర నిషేధత్వం ఇది. ఏవం సాధనం హింసాత్వం న వ్యాప్నోతి నిషిద్ధత్వం. నహి యత్ర యత్ర హింసాత్వం తత్ర తత్ర నిషిద్ధత్వం. యావజ్జీవ నాయన పట్టుకున్నావా నన్ను? హింసాయాం నిషిద్ధత్వాభావాత్ తదేవం నిషిద్ధత్వస్య ఉపాధేః సద్భావాత్ అన్య ప్రయుక్త వ్యాప్త్యుపజీవి హింసాత్వం వ్యాప్యత్వా సిద్ధమేవా. ఏమీ లేదు. ఇంత పెద్దగా రాశారంటే చాలా చిన్నగా అర్థం ఉంటుందని అర్థం. ఎప్పుడైనా ఇంత పొడుగు వాక్యాలు రాశారంటే ఏమీ ఎక్కువ కంగారు పడక్కర్లేదు అని. ఏం చెప్పదలుచుకున్నాడు ఇక్కడ? ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నాడంటే ఏమండి? ఏంటండి అన్నారు? ఏం లేదు. లేదు, మేము ఇంటర్నల్ గా ఇది ఏం చెప్పదలుచుకున్నా అసలు ఇక్కడ నిష్కర్ష అని అడుగుతున్నాను. అది మీరు 94వ పేజీకి వచ్చేయండి. ఉపాధి. ఇక్కడ చాలా జాగ్రత్తగా చక్కగా రాసి పెట్టారు మనకి. పెన్నా మధుసూదన్ గారు చాలా చక్కగా క్లియర్ గా చెప్పారు. ఇది తీయండి ఇక్కడికి. రెండవ వ్యాప్తత్వా సిద్ధామనే హేత్వాభాస ఉపాధి ఉండటం వల్ల సిద్ధిస్తుంది. అది ఎలాట? క్రతువులోని హింస అధర్మాన్ని కలిగిస్తుంది. ఇది కదా ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ ఏమిటి? క్రతువులో హింస అధర్మాన్ని కలిగిస్తుంది. అది ప్రత్వర్తనీ హింస అధర్మ సాధనం అన్నాడు. ఎందుకుట? హింస కాబట్టి. ఎలాట? క్రతువు బయట చేయబడే హింసలాగానే అన్నాడు. ఇవన్నీ మనకి తెలిసిపోయినవేగా. ఈ ఉదాహరణలో అధర్మాన్ని కలిగించడంలో హింస ప్రయోజనం కాదు. అధర్మాన్ని కలిగిస్తుందా కలిగించదా అన్నది ఏం డిసైడ్ చేస్తుంది? మీరు హింస చేస్తే అధర్మము, చెయ్యకపోతే ధర్మము అని కాదు. హింస చెయ్యకపోతే ధర్మము, హింస చేస్తే అధర్మము అని అర్థం కదా. అంటే నిషిద్ధత్వం చెయ్యకుండా ఉండడం. హింస చేయకపోవటం అన్నది ప్రయోజనం ఇక్కడ. అంచేత అధర్మాన్ని కలిగించడంలో హింస ప్రయోజనం కాదు. దాన్ని
చెయ్యకుండా ఉండటం అనేది ప్రయోజకం. ఆ, మీరు మంచివాళ్ళు అని అంటే ఎప్పుడండి అంటే కొట్లాడడు కాబట్టి అని అంటామే కానీ కొట్లాడుతున్నాడు కాబట్టి అని కాదుగా. ఆ, కానీ గురువు గారు ఇక్కడ ఉపాధి అని ఎందుకు అన్నాడు అర్థం అవట్లేదు. ఉపాధి అంటే గనక ఎడిషనల్ ఇది చెప్తా. ఉపాధి అంటే ఏంటో ఉద్యోగం కాదు. అలా కాదు, అసలు ఉపాధి మనకు తెలిసిన ఉపాధి ఇక్కడ ఎందుకు అంటున్నాడు. మనకి తెలిసిన ఉపాధిని పట్టుకోకూడదు. చెప్పారు కదా అలా. మనకి తెలిసిన ఉపాధి కాదు ఇక్కడ. ఇది టెక్నికల్ టర్ము. ఏమంటారు? పారిభాషిక పదములు అంటారు. ఇక్కడ పరిభాషలో ఉపాధి అంటే ఏంటో చెబుతాడు, కంగారు పడకండి. ఓకే ఓకే. మీరు అంటే- చెప్పారు గురువు గారు, మైత్రి తత్వం ఉంది కదా మళ్ళీ శ్యామలత్వం. చెప్తాలే అమ్మా, మళ్ళీ అదే. చెప్తా. అందరికీ గుర్తుండకపోవచ్చు కదా. కనుక ఉపాధి అడుగుతున్నా గురువు గారు. అది ప్రతి చోట హింస అధర్మాన్ని కలగజేయదు. ప్రతి చోట హింస అధర్మాన్ని కలగజేయదు. ధర్మాన్ని కలగజేయదు. నిషేధించబడిన హింస అధర్మాన్ని కలగజేస్తుంది. అంటే ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఇక్కడ మాట, ఈ నిషేధం అనే మాట జాగ్రత్తగా వినండి. యజ్ఞమునందు ప్రతి దానికి రెండు ఉంటాయండి ధర్మాలు. సామాన్య ధర్మము, విశేష ధర్మము అని రెండు ఉంటాయి. ఓకేనా? ఎవరినైనా మనిషిని కాల్చేయటం ధర్మమా? కాదు కదా. కాదు. మరి శవాన్ని కాల్చేస్తున్నారుగా, అది ధర్మం అయిందా? ఓ కదా అలా తీసుకొచ్చారా, బాగుంది. కదా. అవును. కనుక హింస అన్ని చోట్ల హింస అధర్మం కాదు. అవును. ఇప్పుడు యజ్ఞమునందు ఏదో బలి ఇస్తారంటారు, ఇస్తారేమో తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయాలు చేస్తున్నారో అవన్నీ తర్వాత విషయం. ఉన్నది ఉన్నట్టుగా గ్రహిస్తే యజ్ఞమునందు చేయబడిన హింస అధర్మము కాదు అని చెప్పారు. ఇతరత్ర అది నిషేధము కదా. అవును. కనుక అక్కడ హింస కాదు లెక్క. మీకు హింస చేయుటయా చేయకపోవుటయా అన్నది లెక్క. ఆ సందర్భాన్ని బట్టి అది విశేష ధర్మమా సామాన్య ధర్మమా అని. అంటే ప్రతి చోట హింస అధర్మాన్ని కలగజేయదు. మనం ఇప్పుడు సాధించాల్సింది ఏమిటి? అధర్మాన్ని కలగజేయడం కదా. యజ్ఞములందు చేసే హింస అధర్మాన్ని కలగజేస్తుందా? చెయ్యదు. చెయ్యదు. కానీ ఇతరత్రా చేస్తే చేస్తుందని కదా దాని తాత్పర్యం. అవును. అంచేత మనకు అర్థమైంది ఏమిటి? ప్రతి చోట హింస అధర్మాన్ని కలగజేయదు అని మనకి తెలిసింది కదా. అంటే ఏమిటనమాట? ఎక్కడ హింస నిషేధించబడిందో అక్కడ చేస్తే అది అధర్మాన్ని కలగజేస్తుంది. ఎక్కడైతే నిషేధించబడలేదో అక్కడ చేస్తే అది అధర్మాన్ని కలగజేయదు. కనుక ఇక్కడ ఏమిటి ప్రధానము? నిషేధత్వము ప్రధానము. కనుక నిషేధత్వము అనే ఒక ఎడిషనల్ ఎలిమెంట్ ఇక్కడ. ఈ మాట గుర్తుపెట్టుకోండి చాలు. అక్కడ చెప్పిన వాక్యములో లేని ఒక ఎడిషనల్ ఎలిమెంట్ ఏమిటి? నిషేధత్వం. దానిని ఆ ఎడిషనల్ ఎలిమెంట్ ఉపాధి అన్నాం. ఓకే. కనుక హింస కాబట్టి అనే హేతువుకి ఇంకొక ఎడిషనల్ ఎలిమెంట్ కూడా ఉందిరా అబ్బాయి అని చెబుతున్నాడు. హింస ఉండాలి, కానీ ఎక్కడ హింస? నిషేధించబడిన ప్రదేశము, నిషేధించబడని ప్రదేశం అనే క్లాసిఫికేషన్ కూడా ఉంది అక్కడ. క్లియరా కాదా? క్లియర్ గురువు గారు. ఉపాధి ఏంటో అర్థమైంది. దీనిని ఉపాధి అంటారు. ఉపాధి అంటే ఏమిటి చెప్తున్నాడు. సాధ్య వ్యాపకత్వే సతి సాధనా వ్యాపక ఉపాధి అని దీనికి లక్ష్యం చెప్పారు. అంటే ఏమిట? సాధ్యము ఉన్న చోట తప్పకుండా ఉంటూ. అంటే ఏమిటి? ఇక్కడ సాధ్యం ఏమిటి? మన వాక్యంలో సాధ్యం ఏమిటి? ధర్మ సాధన.
అధర్మత్వం. అధర్మ సాధన. అధర్మ సాధనం. ఏమండి ఉమ్. ఈ సాధ్యమున ఉంటూ హేతు ఉన్న చోట తప్పక ఉండనిది అన్నమాట. హేతు ఏమిటి? హింస. ఇది ఎక్కడుంది? నిషిద్ధ ప్రదేశంలో ఉంటే హింస అనిపించుకుంటుంది, అనుమతించబడిన ప్రదేశంలో ఉంటే అనిపించుకోదు, హింస అనిపించుకోదు. అవునా కదా? అవునండి. చెయ్యకూడని ప్రదేశములో ఉంటే అది హింస, చేయటానికి అనుమతి ఉన్న ప్రదేశంలో ఉంటే అదే హింస, అధర్మం కాదు కదా. కనుక ఇప్పుడు ఈ సాధ్యమైనటువంటి ఈ లక్షణం ఇది ఏదైతే ఉందో హేతు ఉన్న చోట తప్పకుండా ఉండట్లేదుగా. అవును. క్రతువులో హింస అధర్మాన్ని కలిగిస్తుంది. హింస కనుక అనే దాంట్లో బడినదైతేనే హింస, నిషేధించబడనిది హింస కాదంటున్నాగా. కనుక ఏమైంది? ఈ నిషేధింపబడి ఉండుట అనే కండిషన్, ఉపాధి అంటే కండిషన్ అండి. సో కండిషనల్ రీజనింగ్, అది ఉపాధి అంటే. తర్వాత 95వ పేజీ. సాధ్య విపర్యయ వ్యాప్తో హేతు విరుద్ధ. సాధ్య విపర్యయ వ్యాప్త హేతు విరుద్ధ. ఎలాట? శబ్దో నిత్య కృతకత్వాత్ గగనవత్. ఇది మనం చేసాం. ఏం చేయలేదు, అబద్ధం చెబుతున్నారు మీరు. చేసాం, కృత్రిమం కనుక చేయలేదు, అంటే మొన్న టేబుల్ చేయలేదు, శబ్దం అనిత్యం చేయలేదు. శబ్దం అనిత్యం అన్నాం. ఇప్పుడు అదే అంటున్నావు, శబ్దో నిత్య. నిత్యమని అంటున్నావు. కృతకత్వాత్ గగనవత్. అక్కడ ఏం చెప్పాడు? శబ్దో అనిత్య అన్నాడు. కృతకత్వాత్ ఘటవత్. అవును. శబ్ద నిత్య వ్యతిరేక వ్యాప్తి చెప్పాడు కదా. వ్యతిరేక వ్యాప్తిలో చెప్తాం. ఏమిటి చెప్పాడు? గగనే, యథా గగనే. యథా గగనే అన్నాడు. ఇక్కడ రెండింటి కలిపి సగం ముక్క అందులోంచి సగం ముక్క ఇందులోంచి తీసి చెప్పాడు. శబ్దో నిత్య గగనవత్. ఇంతవరకు బానే ఉంది, కానీ హేతు ఏమిటి? కృతకత్వాత్. అవును. అక్కడేంటి కృతకత్వం లేదు. గగనంలో ఎగ్జాంపుల్లో నిత్యత్వం ఉంది, ఇప్పుడు కూడా నిత్యత్వం ఉంది. కానీ హేతు ఏం చెప్తున్నాడు? కృతకత్వం అంటున్నాడు. మీరు గగనాన్ని తయారు చేశారా? లేదు. మరి అది ఎట్లా కుదురుతుందమ్మా? చూడంగానే తెలుస్తుందిగా. సాధ్య విపర్యయ వ్యాప్తో హేతు విరుద్ధ సయథా శబ్దో నిత్య కృతకత్వాత్ గగనవత్. విడగొట్టండి మూడింటిని. వేరే వాళ్ళు ఎవరైనా ఎవరు చెబుతారు? ఎవరో ఒకళ్ళు ముందుకు రావాలమ్మా. మీరు అంటుంటేనే మీకు ధైర్యం వస్తుందని చెప్పించడం, లేకపోతే నేను చెప్పేసుకుంటూ వెళ్ళిపోవచ్చు 2 క్షణాల్లో. ట్రై చేయండి, తప్పైతే అవుతుంది, ఏముంది. అక్కడ ఎదురుకుండా చిట్టీలు పెట్టున్నాయి, దాని ప్రకారంగా విడగొట్టండి. శబ్దో నిత్య పర్వతో వన్నిమాన్ కృతకత్వాత్ ధూమవత్వాత్ గగనవత్ యథా మహానసే. చెప్పండి ఇప్పుడు. మనీషా గారు ధైర్యం చేయండి. శబ్ద పక్షమే ఇక్కడ కూడా. శబ్ద పక్ష. తర్వాత వచ్చి నిత్య అన్నది సాధ్యం. వెరీ గుడ్. తర్వాత కృతకత్వాత్ అన్నదేమో హేతువు. శబ్బాష్. గగనవత్ అన్నదేమో ఇది మన ఉదాహరణ. అంతే, పర్ఫెక్ట్.
కనుక ఏం సాధించాలి ఇప్పుడు మనం? నిత్యత్వాన్ని సాధించాలి. అవును. దేని ద్వారా? ఏ హేతువు ద్వారా? ఇదే మన కృతకత్వ. అంతే. ఏమండి? ఇప్పుడు ఈ కృతకత్వము అన్నది నిత్యత్వంతో కలిసి ఉంటుందా, అనిత్యత్వంతో కలిసి ఉంటుందా ఈ హేతువు? నిత్యత. కృతకత్వము అంటే చేయబడుట అనుకోండి కాసేపు. ఇప్పుడు కుండ ఉందమ్మా, చేస్తేనే కుండ, లేకపోతే మట్టేగా. అవును. చేస్తేనే కుండ, లేకపోతే మట్టి. కనుక కుండ అన్నది నిత్యమైనదా, అనిత్యమైనదా? అనిత్యం. అంటే చేయబడుట, కృతకత్వం కదా. ఇప్పుడు ఈ శబ్దాన్ని మీరు చేస్తున్నారా? శబ్దం ఉన్నదని ఎడ తెలుస్తుంది? గగనంలో శబ్దం ఉంది. ఆకాశం శబ్ద గుణకం ఆకాశం అని కదా లెక్క. కనుక అక్కడ శబ్దాన్ని మీరు తయారు చేస్తున్నారా? చెయ్యట్లే. అవును. కానీ కుండ దగ్గర కొట్టి శబ్దాన్ని చేస్తున్నారు. అంటే చేత వలన శబ్దం వస్తుంది, లేకపోతే శబ్దం వస్తుందా? మనీషా గారు? రాదండి, రాదు. రాదు. అంటే ఈ కృతకత్వము అనేది దేనితో లింక్ అయి ఉంది? నిత్యత్వంతో, అనిత్యత్వంతో? అనిత్యంతో. ఇక్కడ ఏమంటున్నాడు? ఏం సాధించమంటున్నాడు ఇక్కడ? నిత్య సాధించమంటున్నాడు. అంచేత ఈ హేతువు సాధ్యముతో కలిసి ఉండకుండా వేరే వాడితో కలిసి ఉంటుంది. శైలజ, అర్థమైందా అమ్మా? అర్థమైందా ఇప్పుడు? ఈ కృతకత్వము అన్నది అనిత్యత్వంతో లింకు, నిత్యత్వంతో లింకు లేదు. అవును. మనకు వ్యాప్తి అంటే ఏమిటి? సాధ్యము, హేతువు, అవినాభావ సంబంధం ఉండాలి. అవునా కాదా? మరి నిత్యత్వము, కృతకత్వము, అవినాభావ సంబంధం ఉందా? లేదు. 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 ఆన్సర్ చెప్పాలంటే పుస్తకం చూడకండి, స్క్రీన్ చూస్తే నా చేయి తెలుస్తూ ఉంటుంది ఆన్సర్ మీకు. లేదు కదా. కనుక దేంతో సంబంధం ఉంది? దాని వ్యతిరేకమైన దాంతో సంబంధం ఉంది. నిత్యంతో లేదు, అనిత్యత్వంతో ఉంది. కనుక దీన్ని ఏమనాలి? విరుద్ధ అనే హేత్వాభాస. విరుద్ధ హేత్వాభాస. అంతే. తర్వాత సవ్యభిచార అనైకాంతిక సద్విధ. ఒక్కసారి 86వ పేజీ దగ్గరికి రండి. 96. 86. 86కి వచ్చారా? వచ్చాం గురువు. ఆఖరి లైన్ చదవండి, పైన 3వ లైన్. అసిద్ధ విరుద్ధ 2 అయిపోయినాయి. ఇప్పుడు ఏం చదువుకోవాలి? అనైకాంతిక. అదే చదువుతున్నాయి ఇప్పుడు. 3వది ఇక్కడ 96వ పేజీలో చూడండి. 3 సవ్యభిచారి అనైకాంతిక ద్వివిధ. ఏమిటది? సాధారణ అసాధారణశ్చ ఇది. పక్ష సపక్ష విపక్ష వృత్తి సాధారణ. ఏమండి? పక్ష సపక్ష విపక్ష వృత్తి సాధారణ. యథా
నిత్యః శబ్దః ప్రమేయత్వాత్. నిత్యః శబ్దః ప్రమేయత్వాత్. అత్ర ప్రమేయత్వం హేతుః. నిత్యానిత్య వృత్తిః సపక్షాత్ విపక్షాచ్చ వ్యావృత్తః పక్షే ఏవ వర్తతే సహ అసాధారణః. యథా భూ నిత్యా గంధవత్వాత్. గంధవత్వం హి సపక్షాత్ నిత్యాత్ విపక్షాత్ అనిత్యత్వాచ్చ వ్యావృత్తం భూమాత్ర వృత్తి. ఏం అర్థం కాలేదండి కేవల వ్యతిరేకిలాగానే ఉంది. అది. కనుక ఈ అనైకాంతిక అంటే ఏమిటో చెబుతున్నాడు. ఈ అనైకాంతికకే ఇంకో పేరు సవ్యభిచార. వ్యభిచారం అంటే ఏంటో చెప్పాగా, ఉమ్, ఇక్కడ ఉండి ఇంకో చోట కూడా ఉండకూడని చోట కూడా ఉండటం. ఉమ్. ఇప్పుడు ఆవుకి కొమ్ములుంటాయి అన్నది లక్షణం చెప్పామనుకోండి, అక్కడ వ్యభిచార దోషం వచ్చింది, అతి వ్యాప్తి. అవును అవును ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. అవును. కనుక ఒకే చోటికి నియతమై ఉండకపోవడం అనైకాంతికం అన్నాడు. ఈ ధర్మాన్ని కలిగిన హేతువు ఏం పేరు పెట్టాలి? అనైకాంతిక హేత్వాభాసం అన్నా అనొచ్చు, సవ్యభిచార హేత్వాభాస అయినా అనవయ్యా, నాకేం అభ్యంతరం లేదు అని మనకి పర్మిషన్ ఇచ్చాడు. ఇవి రెండు రకాలు అన్నాడు, సాధారణము అసాధారణం. అసాధారణము అని. ఒక్క 10 నిమిషాలు ఎక్కువ పాఠం చెబుతానమ్మా, ఉండాలి వాళ్ళందరూ, తప్పదు. ఎందుకంటే ఇంకా 2 ఐటమ్స్ ఉంది, దాంతో అనుమాన ప్రమాణం అయిపోతుంది. అలాగే గురుగారు. రైట్. సాధారణం అంటే ఏమిట? ఇప్పుడు 2 రకాలు అన్నాడు, సాధారణము అసాధారణము అని. సాధారణం అంటే ఏంటి? పక్షములో సపక్షములో విపక్షములో ఉండే హేతువు. అంటే పక్షంలోనూ ఉంటుంది ఆ హేతువు, సపక్షంలోనూ ఉంటుంది, విపక్షంలో కూడా ఉంటుంది. ఏమండి, హేతువు ఎక్కడ ఉండాలండి? సపక్ష సత్వము, విపక్ష అసత్వం. అసత్వం. కాబట్టి ఇక్కడ హేత్వాభాసం అయింది. అదన్నమాట. ఎందుకంటే ఇక్కడ కూడా విపక్ష సత్వం కూడా అవుతుందిగా, విపక్ష సత్వం అవుతుంది కాబట్టి హేత్వాభాసం. హేత్వాభాస. ఇక చూడండి ఎట్లా, శబ్దం నిత్యం ప్రమేయం అన్నాడు, ప్రమేయత్వాత్ అన్నాడు. శబ్దము నిత్యంట, అంటే శబ్దమునందు ఏం సాధించాలి మనం? నిత్యత్వం. నిత్యత్వాన్ని సాధించాలి. దేని వల్ల సాధిస్తున్నావుట? ప్రమేయత్వాత్. ప్రమేయత్వాతం అంటే, ప్రమేయం అంటే ఏంటి? తెలుసుకోదగినది. ప్రమాత ప్రమాణం ప్రమేయం కదా. తెలుసుకునేవాడు ప్రమాత, తెలుసుకునే విధానము ప్రమాణము, తెలియబడునది ప్రమేయము. కనుక ఇప్పుడు మన ప్రమేయత్వము తెలియబడినది. ఏమిటి తెలియబడాలి? నిత్యమును సాధించాలి. అనిత్యత్వం కూడా సాధించచ్చుగా ప్రమేయత్వంతో, సాధించవచ్చు. అంటే యథార్థంగా తెలియదగింది కాబట్టి శబ్దము నిత్యము అని సాధించడం కుదురుతుందా అంటే కుదరదు. ఎందుకు? యథార్థంగా తెలియనిదగినదిగా ఉండడం అనేది నిత్యమైన అనిత్యమైన సమానమే. ఇక్కడ లేదురా అని అంటాము, ఇక్కడ ఉందిరా అని కూడా అంటాం కదా. అరే ఈ డబ్బా ఎక్కడ ఉందంటే ఇక్కడ లేదురా అనొచ్చు, ఇక్కడ ఉందిరా అనొచ్చు. కనుక డబ్బా యొక్క అస్తిత్వాన్ని మనం గమనించడం అన్నది ఉండుట లేకపోవడం రెండిట్లోనూ ఉంది. శబ్దము ఉన్నది నిత్యముగా, అనిత్యముగా కూడా శబ్దం ఉందిగా. కనుక సపక్షములోనూ ఉంది, విపక్షంలో కూడా ఉంది. ఇది అయిపోయింది. ఇక సపక్షాత్ విపశ్చాశ్చ వ్యావృత్తః పక్షే ఏవ వర్తతే సహ అసాధారణః. ఇప్పుడు ఇక్కడ సాధారణలో ఏం చెప్పాడు? పక్షములోనూ ఉంటుంది, సపక్షంలోనూ ఉంటుంది, విపక్షంలోనూ ఉంటే సాధారణం. ఇప్పుడేం చెబుతున్నాడు? ఇది ఏదైతే
పక్షాత్ సపక్షాత్ విపక్షాశ్చ వ్యావృత, అంటే సపక్షములో గాని విపక్షములో గాని లేకపోయి పక్షమునందు మాత్రమే ఉంటే అది అసాధారణం. మనకు ఉన్న 3 ఐటమ్స్ అమ్మా: పక్ష, సపక్ష, విపక్ష. పక్ష సత్వం, సపక్ష సత్వం, విపక్ష అసత్వము. ఇంకోటి ఏదో చెప్పాను, మర్చిపోయాను. ఇంకోటి ఏదో విపక్ష 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 అసత్వం. అది నేనే చెప్పాను. మూడోది చెప్పాను. నాలుగోది అది చెప్పండి మీరు. అబాధితత్వం. అబాధితత్వం, సప్రతిపక్షం. సప్రతిపక్షం అబాధిత. అది ఏమండి? కనుక ఇప్పుడు ఏం చెబుతున్నాడు? పక్షంలో ఉంటుంది, సపక్షంలో కానీ విపక్షంలో కానీ ఉండదు. ఉదాహరణ ఏం చెబుతున్నాడు? యథా భూ నిత్య గంధవత్వాత్. గంధవత్వం హి సపక్షాత్ నిత్యాత్ విపక్షాత్ అనిత్వాచ వ్యావృతం భూమి మాత్ర వృత్తి. అంటే ఏమిట? అసాధారణం అంటే ఏమిటంటే సపక్షంలోనూ విపక్షంలో కూడా ఉండనిది అన్నాడు. ఏమండి? అంటే ఏమైంది ఇక్కడ? పక్షములో మాత్రమే ఉంటుంది. ఉదాహరణ ఇచ్చాడు, భూమి నిత్యము గంధము కలది గనుక అన్నాడు. అంటే గంధవత్వం అన్న హేతువు భూమి యందు నిత్యముగా ఉంటుంది, నిత్యత్వాన్ని సాధించాలి. అంతేగా మరి. తత్ర గంధవతి పృథ్వీ, అది కదా పృథ్వీ లక్షణం. అది తర్కంలో చెబుతారులేండి. తత్ర గంధవతి పృథ్వీ. గంధవత్వం అనేది పృథివీ లక్షణం. ఏమండి? అయితే కనుక ఇప్పుడు ఏమైంది? మనం ఎక్కడ పక్షమేది? భూమి. సాధ్యమేమిటి? నిత్యత్వం. నిత్యత్వం. ఏమిటి? గంధవత్వం. అక్కడే ఉంటుంది. ఇప్పుడు సపక్షం అంటే వేరే ఉదాహరణ ఎతకాలా వద్దా? అంటే గంధవత్వము వల్ల నిత్యత్వము కలిగినటువంటి ఒక పక్షం దొరకాలి మనకి. వేరే ఉదాహరణ ఏముంది? గంధవత్వం ఒక భూమికే ఉంది కాబట్టి ఇంకే ఉదాహరణ, సపక్ష ఉదాహరణ దొరకదు. పోనీ పోనీ ఇది లేకపోతే అది లేదు అని చెప్పడానికి ఏమైనా ఉదాహరణ ఉందా? అది లేదు. అంచేత గంధము కలది భూమి తప్ప వేరొకటి లేదు. అంటే భూమి పక్షము అనే పక్షం తప్ప గంధం కలిగి ఉండదు. ఇతర ఉదాహరణలు సపక్షమైన విపక్షమైన ఉండదు. అందుకని ఇది అనంతగత హేత్వాభాస. తర్వాత 4వది ప్రకరణ సమస్తు ఏవ యస్య సాధ్య విపరీత సాధకం హేత్వంతరం విద్యతే యథా. ఇదే డెఫినిషన్. ఇప్పుడు ప్రకరణ సమము అంటే ఏం లేదమ్మా, చాలా సింపుల్ గా చెబుతా వినండి మీకు. ప్రకరణం అంటే ఏమిటి తెలుసా మీకు? అసలు ఫస్ట్ చెప్పండి. ప్రకరణం అంటే తెలుసా తెలియదా? మహోదయ వివరించే వివరణ తెలిపేది అని అనుకోవచ్చా మహోదయ? అంటే మహోదయ కరణం అంటే సాధనము, ప్రకరణం అంటే ప్రకృష్టమైన సాధనం అవుతుందా మహోదయ? కాదు కాదు కాదు. మామూలుగా అర్థం చెప్పాలంటే ప్రకరణము అంటే కాంటెక్స్ట్. ప్రకరణము అంటే కాంటెక్స్ట్. మీకు బాగా అర్థం కావాలనుకున్న, ప్రకరణం అర్థం కావాలనుకున్న మాట చెప్తా వినండి. సైంధవం అంటే ఏమిటి తెలుసా మీకు? ఉప్పు. ఉప్పు. ఇంకో అర్థం కూడా ఉంది, గుర్రం అని కూడా. ఏమండి? వాడు భోజనానికి కూర్చున్నాడు, సైంధవ మానయ అన్నాడు. గుర్రాన్ని తేవచ్చా? అక్కడ ఉప్పు తేవాలి. సొక్కలాకులు వేసుకుని రెడీ అయ్యి బయటికి వెళ్ళి నుంచుని సైంధవ మానయ అన్నాడు. ఉప్పు తేవచ్చా? అక్కడ గుర్రం తేవాలి. గుర్రం తేవాలి. కనుక ఉప్పు తేవాలా గుర్రం తేవాలా అని డిసైడ్ చేస్తుంది ఏమిటి? కాంటెక్స్ట్. కరెక్ట్. ఆ ప్రకరణం వేరు. ఇక్కడ
ప్రకరణం అంటే ఏమిటి అంటే ఒక సాధ్యాన్ని, ఇప్పుడు మనం ఏం సాధించాలి, దేంతో సాధించాలి? హేతు ద్వారా పక్షమున. హేతు ద్వారా సాధించాలి. ఉమ్, ఏమండి? అంటే ధూమవత్వం ద్వారా వన్నిని సాధిస్తున్నాం. అవును. ఈ హేతు ద్వారానే సాధ్యం సాధిస్తున్నాం. అవును. అలా కాకుండా ధూమవత్వం కాకుండా మరొక హేతువు కూడా చూపించి, ఇగో దీంతో కూడా నాకు అగ్నిని సాధించగలనయ్యా నేను చూపించాను అనుకోండి, కాసేపు చూపించలేను, అది వేరే విషయం. ఉమ్, చూపించాను అనుకోండి, ఉమ్. ఈ సాధ్యానికి ఎన్ని హేతువులు ఉన్నాయి? 2 హేతులు. అంచేత ఈ సాధ్యానికి ఒక్కటే హేతు కాకుండా ఇంకో హేతు ఉన్నది అనుకోండి కాసేపు. ఉమ్, అప్పుడు ఎత్ర ఎత్ర వ్యాప్యం తత్ర తత్ర వ్యాపకం సరిపోతుందా? సరిపోతుంది. వ్యాప్తి వాక్యం రాదు. ఎత్ర ఎత్ర వ్యాపక ప్రథమ వ్యాప్యం తర్వాత ద్వితీయ వ్యాప్యం అనాలి. అవును. అవును. అప్పుడు అది అవినాభావ సంబంధం కాదుగా. కాదు. ప్రకరణ సంబంధం ఏమైనా చెప్పాలా ఇంకా? దాన్ని అంటారు. దాన్ని అది ఉదాహరణ చూద్దాం. శబ్ద అనిత్య నిత్య ధర్మరహితత్వాత్. పడిచిన ఉదాహరణ చూడండి. శబ్ద నిత్య అనిత్యత్వ ధర్మరహితత్వాత్. ఏమయ్యా శబ్ద అనిత్య అన్నావు, ఎందుకు? నిత్య ధర్మం అనేది లేదు కాబట్టి అన్నావు. ఇక్కడ ఇది బలమైన హేతువు కాదు. ఎందుకు? ఆ హేతువు చేత, ఏది నిత్య ధర్మ రహితత్వ హేతువు చేత శబ్దము అనిత్యము అని సాధించినట్లే శబ్దము నిత్యమని కూడా సాధించచ్చుగా. ఉమ్, మీ సాధ్యం ఏమిటి? అనిత్యత్వం. ఉమ్. కానీ వేరే కారణంగా ఈ సాధ్యాన్ని వేరే కూడా సాధిస్తున్నాం. ఏమిటది? నిత్యత్వాన్ని కూడా సాధిస్తున్నాం. ఉమ్, కనుక శబ్దము నిత్యము అని సాధించాల్సినది వేరొక హేతువు చేత ఇది తప్పు అని నిరూపించే సాధన కూడా వచ్చింది. నిత్యత్వాన్ని నిరూపించేందుకు హేతు ఉంది, అనిత్యత్వాన్ని నిరూపించేందుకు కూడా హేతు ఉంది. దేర్ఫోర్ ఇది ప్రకరణ సమము అన్నాడు. దీనే సప్రతిపక్షము అని కూడా అంటాం. కాళాచయాపదిష్ట పక్షే ప్రమాణాంతరావధృత సాధ్యాభావ హేతు బాధిత విషయ. కాళాచయాపదిష్ట న బాధ న ఒకటే. కాళాచయాపదిష్ట ఇతి చ ఉచ్యతే. యథా అగ్నిః అనుష్ణః కృతకత్వాత్ జలవత్. అత్ర కృతకత్వస్య హేతోః సాధ్యం అనుష్ణత్వం. తదభావః ప్రత్యక్షేణ ఏవ అవధారితః స్పర్శన ప్రత్యక్షేణైవ ఉష్ణోపలంభాత్. ఇక్కడ ఇచ్చిన వాక్యం ఏంటండి? అగ్నిః అనుష్ణః కృతకత్వాత్ జలవత్. చెప్పండి ఏమిటో, పేర్లు పెట్టండి. అగ్ని అన్నది అగ్ని అనుష్ణః. అగ్ని అన్నది పక్షము, అనుష్ణః సాధ్యము, కృతకత్వాత్ హేతువు, జలవత్ అన్నది ఎగ్జాంపుల్, ఉదాహరణ. ఏమండి, నీళ్లు చల్లగానే ఉంటాయిగా, వేడిగా ఉండవుగా? ఉండవు. ఉండవు కదండి. మనం చేస్తే గానీ ఉండవు. అది కృతకత్వము అంటే కృత్రిమము, కార్యము గనుక. అవును. ఏమండి, ఈ కృతకత్వం అన్నది జలమునందు కృతకత్వము, అది అనుష్ణ కరెక్టే. మీరు ఇప్పుడు సాధించాల్సిన కృతకత్వాత్. దీని వల్ల, ఈ కార్యము వల్ల అగ్ని అందు ఏం సాధించాలి? అనుష్ణత్వం. అనుష్ణత్వం అంటే వేడి లేకపోవుట అని సాధించాలి. అవునా కాదా? అవును. అవునా కాదా? అవును గురువుగారు. అవునండి. కానీ ఇంతకు ముందే మీరు పొయ్యిలో వేలు పెట్టి చుర్రని కాల్చుకున్న అనుభవం ఉందా లేదా?
ఉందండి. ఉంది. అది యథార్థమేనా, యథార్థం. అవును. అనుభవమేనా? ప్రత్యక్ష అనుభవం. భావమే. అది శబాష్, ప్రత్యక్ష అనుభవం. ఉమ్, కనుక ఇప్పుడు మీరు ఏ హేతువు ద్వారా ఏది సాధించాలో అది ఇంతకు ముందే వేరే ప్రమాణము ద్వారా, అంటే ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణము ద్వారా, ఉమ్, ప్రత్యక్ష ప్రమాణము ద్వారా అది తప్పు అని నిరూపించబడిపోయింది అవును. ఆ, కదా. అవును. అవును. ఇంకా మళ్ళీ మీరు నిరూపించేది మై హెడ్ ఖండించాం అన్నమాట ఇక్కడ బాధితం. బాధ, బాధితం. ఇది బాధ కలిగించింది. అవును. ఉమ్. ఆ ప్రత్యక్ష ప్రమాణ అనుభవము ఈ చెప్పినటువంటి వాక్యానికి బాధ కలిగించింది. కలిగిస్తుంది. ఎస్. డిఫీట్ చేసి అందుకని బాధితము. ఈ పేరు ఎందుకు వచ్చింది గురుగారు? కాలాత్యయాపదిష్టము. అసలు ఏమిటి దాని మీనింగ్? అనగా తగిన కాలము గడిచిన తర్వాత చెప్పబడిన హేతు. ఓకే. అది అంటే ముందే ప్రూవ్ చేసిన దాన్ని కొంతకాలం తర్వాత మళ్ళీ మనం ప్రూవ్ చేస్తాం. గురువు గారు, నాకు ప్రకరణ సమంలోనే రెండోది అర్థం అవ్వలేదండి. శబ్ద నిత్య అనిత్య ధర్మరహితత్వాత్, ఆ, అదొక్కటే అర్థం అవ్వలేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పమ్మా. ఇంకో ఎగ్జాంపుల్ లో శబ్ద నిత్య సాధించామా లేదా? అవునండి. అది ఆ, ఒక ఉదాహరణతో నిత్యత్వాన్ని సాధిస్తుంటే శబ్దము నందు, ఇంకొక ఉదాహరణతో ఉదాహరణ అంటే మొహం హేతువుతో, ఇంకొక హేతువుతోటి శబ్దమునందు అనిత్యత్వాన్ని కూడా సాధిస్తున్నాం. అవును. అంటే శ్రీ స్కాంద పురాణే రేవాఖండే పంచమోధ్యాయః సమాప్తః. తర్క భాష సమాప్త. మరి సత్యనారాయణ స్వామిని తలుచుకుందాం అని చెప్పి అట్ట చెప్పా అంతే. కాదుగా గురుగారు, మనం మాట్లాడింది అర్థం అవ్వలేదు అనుకుంటాం కానీ హేత్వాభాసంతో మాట్లాడుతున్నాం అన్నమాట. అన్ని మీకు తెలిసినవే, దానికి లాంగ్వేజ్ లో పెడితే కన్ఫ్యూజన్ వస్తుంది తప్ప ఇవన్నీ మనకి నిత్యానుభవంలో ఉన్న అంశాలే. ఓకేనండి. మీరన్నట్టు వెంట్రుకని చీల్చి మరీ చెప్తున్నారండి. కరెక్ట్. అంటే వెంట్రుకని 1000 భాగాలు చీల్చి, అవును. అవును. మీరు ఇప్పుడు వెంట్రుకని సగము చేయటే చూస్తున్నారు. అవును. మీకు ఎప్పుడైనా అంటే పరీక్షలు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెమిస్టర్ చెప్పుకోవడానికి మధ్యలో ఒకసారి చెబుతా. చెప్పండి గురుగారు. ఏం చెప్తానంటే తత్ర గంధవతి పృథివీ అంటే అర్థం ఏం చెప్పండి? పృథివికి గ్రంథవత్వము లక్షణం అని చెప్పాం. అయిపోయింది అనుకుంటాం. కాదు, అక్కడ పృథివీ ఏమిటి, గంధం ఏమిటి, ఆధేయం ఏమిటి, ఆధారం ఏమిటి, ఏమండి, తర్వాత ఇట్లా చాలా వ్యవహారాలు ఉన్నాయండి. చెప్పండి గురుగారు. ఆ రోజు బాగా బాదాంలు తిని కూర్చుంటాం. ఇది బాదాం తిని కూర్చుంటాం ఆ రోజు బాగా. ఎందుకంటే బుర్ర కొంచెం వేడెక్క ఎలర్ట్ గా ఉండాలి. ఎస్. మీకు సరదాగా ఒక వీడియో తర్వాత ఎప్పుడైనా వెతికి పంపిస్తా. ఇప్పుడేం పంపిస్తాను, పరీక్షలు అయిన తర్వాత పంపిస్తానండి. గుర్తు చేస్తే పంపిస్తా. అది ఒక్కటి వినండి చాలు. ఇలా పీకేసుకుంటారు ఏంటిది అని. ఎందుకంటే యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ఇది చెప్పుకుందాం. యాక్చువల్ గా ఇది అందుకు కాదు పుట్టింది ఈ భాష, ఈ టైప్ లో చెప్పడం అన్నది. ఇవన్నీ వాదానికి ఉపయోగిస్తాయమ్మా. వాదము అన్నది నువ్వు గెలుస్తావా నేను గెలుస్తానా అని కొట్లాట కాదు. నిజ నిర్ధారణ చేయుట వాదం లక్ష్యం. నిజాన్ని వెలికి తీయడం, సత్యాన్వేషణ. కనుక నేనేమన్నాను, నవకుసుమం అన్నా. అంటే మీరే ఉద్దేశిస్తున్నారు? కొత్తగా కోసిన పువ్వు అన్నారు. 9 పుష్పాలు. అవతల వాడేమన్నా 9 పుష్పాలు అంటాడు. కనుక మీ నోటి నుంచి వచ్చిన శబ్దము అవతల వాడు వేరేగా అర్థం చేసుకున్నాడు. ఆ అర్థం చేసుకున్న దాన్ని బట్టి వాడు వాదన చెబుతున్నాడు. మీరు ఒక సత్యాన్ని నిర్ధారించగలుగుతారా అప్పుడు? అందుకని మాట్లాడేవాడు మాట్లాడే ప్రతి మాట కూడా మీకు అర్థం కావాలి, అవతల వాడికి అలాగే అర్థం కావాలి. ఏది ఏ ఉద్దేశముతో ఎవడు అన్నాడో అది అదే ఉద్దేశముతో అవతల వాడికి అర్థం కావాలి.
సో సౌండ్ ఎన్కోడర్ ఏది చెప్పాడో డీకోడర్ దగ్గర కూడా అదే జరగాలి. ఆ యూనిఫామిటీ కోసం ఈ లాంగ్వేజ్ వచ్చింది. ఇప్పుడు టి సంజ్ఞ అని ఉంది మనకి వ్యాకరణంలో, మీ అందరు తెలుసు కదా. టి అనే ఒక సంజ్ఞ ఉంది వ్యాకరణంలో, తెలియకపోతే ఇప్పుడు చెప్తున్నా వినండి. టి అనే ఒక సంజ్ఞ ఉంది. టి అంటే ఏంటంటే ఒక పదం ఉందనుకోండి, నాకు ఎదుర్కొన్న పేరు కనపడుతుంది ఏమిటి, ఆత్రేయ అని కనపడుతుంది. వెనక నుంచి మొదటి అచ్చ ఎక్కడ వచ్చింది చెప్పండి. అవద్దు, అరుణ అని చెప్తాను. అరుణ చెప్పండి. ఏ లాస్ట్ నా పర నా అలా చెప్పదు. ఆ అన్నది ఆఖరచ్చు అని చెప్పండి. ఆఖరక్షరం అదే లాస్ట్. ఆఖరి వచ్చేది ఆ. ఇంతకీ అరుణలో ఉన్న ఆనా లేకపోతే నాలో ఉన్న నకారకార నాలో ఉన్న ఆనా ఒక కన్ఫ్యూజన్ వచ్చిందా లేదా? వచ్చింది. కనుక ఏం చేయాలి, నకారము మీద ఉన్న అకారము ఆఖరి అచ్చు అని చెప్పాలి. నకారోత్తర అకార, లేదంటే ఆద్య అకార మొదలు అని అంటే స్పెసిఫికేషన్ అన్నమాట. ఎప్పుడు చెప్పావు ఇది, ఏ కాలంలో చెప్పావు? ఆద్య అకార ఉచ్చారణానంతరం చెప్పావు. చూడండి ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తాను మిమ్మల్ని. ఆద్య ఉచ్చ అంటే ఇది అట్లా అక్కడ ఉండదు, మీకు అర్థం కావడానికి ఒక సింప్లిఫైడ్ ఫార్మెట్ లో చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఆద్య ఉచ్చారణానంతరం అంటే ఉత్తరకాలిక, టైము స్పేసు ఇవన్నీ చెప్తాడు వాడు. మీరు పండించినట్టు గురువు గారు. అది వాళ్ళు చాలా మందికి ఆ పండు గురించి తెలియదు. ఇంకేసారి ఎప్పుడైనా చెప్పుకుంటారు, లేకపోతే ఇది ఏ వీడియోలో ఉందో చెప్పండి, వాళ్ళు చూస్తారు. వాళ్ళు అన్ని చూసేసి ఉంటారండి ఈ పాటికి. సరే, ఇక్కడికి ఇది ఆపేసుకుందాం అండి. గురువు గారు థ్యాంక్ యూ.